ఉండాలి కదా. ఆ బిగినింగ్ గురించి లాస్ట్ 5 సంవత్సరాల్లో అసలు ఈ పిటిషన్స్ కమిటీ ఒక్కసారి కూడా కలవలేదు. ఒక్కసారి కూడా అసలు మీటింగ్ పెట్టలా. చాలా కమిటీలు కూడా అలాగే. అసలు అసెంబ్లీ వ్యవస్థనే ఆల్మోస్ట్ లాస్ట్ 5 సంవత్సరాల్లో 66 రోజులే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఏది మొత్తం 5 సంవత్సరాలు కలిపి. ఈ మీటింగ్లు అన్నారా, ఇంకా ఈ కమిటీ అయితే 0. చాలా కమిటీలు 1-2 సమావేశాలకి 5 సంవత్సరాల్లో పరిమితం అయినాయి. కానీ మా స్పీకర్ గారు వచ్చిన తర్వాత కొంత ఆలస్యం అయింది. ఇప్పటికీ కూడా కమిటీలు నియమించడం. మొన్న ఒక 5 కమిటీలని నియమించడం జరిగింది. ఇంకో వారం రోజుల్లో ఈ కంబైన్డ్ కమిటీలు ఉంటాయి, అవి కూడా త్వరలో నియమించి ఈ వ్యవస్థని యాక్టివ్గా నడపాలి. శాసన వ్యవస్థ ఒరిజినల్గా శాసన వ్యవస్థ అంటే ఎమ్మెల్యేలు ప్రతి సమస్యని, ఇప్పుడు మీకు ఎమ్మెల్యేలు విధి విధానాలంటే ఇప్పుడు ఏమైపోయింది, ఏదో ట్యాప్ బాగోలేదు అది మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి, లేదంటే పంచాయతీ వాళ్ళు చూడాలి. ఇటువంటి సమస్యలు ఎమ్మెల్యేలకు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకి మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఏదన్నా రాజ్యాంగానికి సంబంధించిన బుక్స్లో చూస్తే శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చించి ప్రజా సమస్యలకి పరిష్కారం సూచించవలసిన బాధ్యత ఎమ్మెల్యేది. ప్రధానంగా అది. ఆ రోజుల్లో మరి సుమారు 100 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎన్నో డెవలప్డ్ కంట్రీస్లో, ఇప్పుడు అమెరికాలో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఉన్న అసెంబ్లీ, కొన్ని చోట్ల 6 నెలలు వరుసగా మన ఆఫీస్ ఉన్నట్టే అసెంబ్లీ ఉంటుంది, 6 నెలలు ఉండదు. కొన్ని చోట్ల ప్రతి నెల 2 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. సో ఏ ప్రజల సమస్య ఉన్నా సరే ఆ సభలో చర్చించాలని ఉద్దేశం. ఇప్పుడు అటువంటిది అసెంబ్లీ సమావేశాలే జరగట్లేదు. ఎమ్మెల్యేలు ఏ పని చేయకూడదు ఆ పని చేస్తున్నారు, ఏ పని చేయాలో ఆ పని గురించి తెలియట్లేదు. సో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. శాసన సభా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు మేమందరూ కూర్చున్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్గా సూచించిన మేర ఈ కమిటీతో మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి అవేర్నెస్ తీసుకొద్దాం. ప్రజలకు వాళ్ళ హక్కులేంటో చెప్పి మా బాధ్యత ఇది అని చెప్పి మా బాధ్యతను కూడా ప్రజలకు తెలియజేసి మీకు ఉన్న మేజర్ గ్రీవెన్సెస్ని ఆల్రెడీ కలెక్టర్గా ఎవరికో పెట్టుంటారు, పరిష్కారం లభించి ఉండకపోవచ్చు. ఆర్ ఏదో మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇటువంటివి మా కమిటీ దృష్టికి, అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అని అడ్రస్ చేయాలి. ఏదో ఒక ఎమ్మెల్యే ద్వారా పంపిస్తే తప్పకుండా మేజర్ కేసెస్లో అయితే పరిష్కారం దొరుకుతుంది. అలాంటిది ఏమీ లేదు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి సాధ్యమైనంత త్వరగా సొల్యూషన్ చూడటం మా బాధ్యత. బట్ టైం బౌండ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు కోర్టులో కూడా మీరు చూస్తున్నారు కదా, టైం బౌండ్ అంటూ ఉండదు. కొన్ని వెంటనే పరిష్కారం అవుతాయి, కొన్ని దశాబ్దాల పాటు కూడా ఉంటున్నాయి. కాకపోతే మా వ్యవస్థ, మా టైం లిమిటెడ్, ఈ 5 ఏళ్ళే. సో కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా, మాకు మా సభ్యులకి మంచి పేరు వచ్చేలాగా ఆ పరిష్కారం చూపెడితే మీరు కూడా పాజిటివ్గా రాస్తారు కదా. ఈ సమస్యకి వెంటనే పరిష్కారం చూపెట్టింది గంట శ్రీనివాసరావు గారనో విష్ణుకుమార్ రాజు గారనో రాసుకుంటారు. సో అటువంటి ఆ పాజిటివ్ దానికోసం మేము శక్తివంచన లేకుండా వీలైనంత త్వరగా చేయడానికి గడువు మటుకు లేదు. చేయొచ్చు. దాని మీద ఏం జరిగింది, ఆ ప్రభుత్వ అధికారుల్ని మీరు ఇచ్చిన రిపోర్ట్